హలో ఫ్రెండ్స్, ఇస్మార్ట్ జోడీ గ్రాండ్ ఫినాలే షూటింగ్‌కి గంట ముందు ఒక ఇంటర్వ్యూ అయితే అందరితోని చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూకి ముందైతే అమర్ తేజులు చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగే ఇంటర్వ్యూలో కూడా మేమే గెలుస్తాము అని పక్కా కాన్ఫిడెంట్‌గా అయితే చెప్పడం జరిగింది. అలాగే ఎవరు మీకు ఇష్టము అని అడగగా అభయ్ వాళ్ళు ఇంకా ఆమని వాళ్ళు మాకు చాలా క్లోజ్ అయ్యారు. ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయాం మేమంతా అంటూ చెప్పారు. అమర్ తేజు అయితే చాలా హ్యాపీగా కనిపించారు ఆ ఇంటర్వ్యూలో. అయితే ఎప్పుడైతే ఇంకా షూటింగ్ స్టార్ట్ అయిందో, ఇంకా స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత కూడా అమర్ తేజులు చాలా కాన్ఫిడెంట్‌గా అలాగే చాలా హ్యాపీగా కనిపించారు. అలాగే మన ఓంకార్ అనే స్టేజ్ మీదకి ఒక్కొక్కరిని పిలిచి మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది ఇస్మార్ట్ జోడీలో అని అడగగా అయితే ఇంకా ఇస్మార్ట్ జోడీ అనేది నా లైఫ్‌లోనే బెస్ట్ మెమొరీ, నా లైఫ్‌లోనే బెస్ట్ షో. ఇలాంటి షోకి నేను ఇప్పటి వరకు వెళ్ళలేదు అంటూ గట్టిగా చెప్పాడు. అలాగే తేజు కూడా అందరి భార్యాభర్తల మీద ఎలా గొడవలు అవుతాయో మా ఇద్దరి మీద కూడా అలానే అవుతాయి. మీరు ఆ గొడవల్ని పెద్దది చేయకండి. మేము మళ్ళీ ఒక్క రోజులోనే కలిసిపోతాము. ఒక్కరోజు కూడా మాట్లాడుకోకుండా ఉండలేము. అవి చిన్న చిన్న గొడవలే, మీరు తప్పుగా రాతలు రాస్తున్నారు అంటూ తేజు కూడా ఎమోషనల్ అయిన విషయం ఆల్రెడీ మీరు ప్రోమోలో చూసే ఉంటారు. ఇంకా అందరినీ అడిగి గేమ్ అయితే స్టార్ట్ చేయగా 6 జంటలకి ఒక టాస్క్ అయితే పెట్టడం జరిగింది. ఇలా ఒక్కొక్క రౌండ్‌లో ఒక్కొక్కళ్ళు ఎలిమినేట్ అవ్వడం అయితే జరిగిందంట. అయితే అమర్ తేజులు ఒక రౌండ్‌లో అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇంకా అమర్ తేజు ఫేస్‌లో అయితే ఒక్కసారి చూస్తేనే అర్థమవుతుంది. అమర్ అయితే తన ఎమోషన్ అయితే కంట్రోల్ చేసుకుంటున్నాడు. అంటే చాలా ఎమోషనల్ అయిపోయాడంటే ఎలిమినేట్ అవ్వగానే. ఇంకా దాని తర్వాత మిగతా వాళ్ళు ఆడేటప్పుడు చూడాలి కదా కూర్చొని. సో, అక్కడ కూర్చొని అయితే తన ఎమోషనల్ అయితే కంట్రోల్ చేసుకుంటున్నాడు అనేసి ఆ సెట్‌లో ఉన్న వాళ్ళైతే కొందరికైతే అమర్ తేజు ఫ్యాన్స్‌కి అయితే చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ వార్త అనేది నెట్టింట్లో వైరల్‌గా మారిపోయింది. అమర్ తేజు అయితే అసలు ఏ పొజిషన్‌లో ఎలిమినేట్ అయ్యారని మీకు తెలిస్తే ఇంకా షాక్‌కి గురవుతారు. అమర్ తేజు ఫ్యాన్స్ అయితే ఇప్పటికీ వాళ్ళిద్దరే గెలవాలనేసి చాలా గట్టిగా కోరుకుంటున్నారు. ఏ పోల్ పెట్టినా అమర్ తేజుయే గెలవాలని అంటున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేసి